హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం 9th క్లాస్ నుంచి సెకండ్ లెసన్ గానే వాली चिड़िया నుండి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేర్చుకుందామండి. ముందుగా అర్థగ్రాహిత ప్రతిక్రియ క్వశ్చన్ ఆన్సర్స్. అర్థగ్రాహిత ప్రతిక్రియ. ఫస్ట్ క్వశ్చన్. ఆరోమన్ ఫస్ట్ క్వశ్చన్. కుछ పక్షిयों के नाम बताइए. కొన్ని పక్షుల యొక్క పేర్లు చెప్పండి. ఆన్సర్: కోయల్, కబూతర్, కౌవా, గిద్ధ, तीतर, तोता, पपीहा, बटेर, मोर, बगुला, मैना, गौरैया, उल्लू, चील, बदख, बुलबुल, चकोर, चातक, मुर्गी, हंस आदि. सेकंड क्वेश्चन. संगीत मनोरंजन का एक साधन है. इसके बारे में अपने विचार बताइए. సంగీతం అనేది మనోరంజకమైన ఒక సాధనము. దీని గురించి మీ విచారాలు చెప్పండి. ఆన్సర్: सुबह से शाम तक काम करने के बाद हम मानसिक और शारीरिक रूप से थक जाते हैं. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం అందరం పని చేయడం వల్ల మానసికంగా మరియు శారీరకంగా అలసిపోతాము. సంగీत सुनने से सारी थकान दूर हो जाती है. సంగీతం వినగానే మనకున్న అలసటంతా దూరమైపోతుంది. మనకో ప్రసన్నత మిల్తీ హే. మనసు ఆనందిస్తుంది. రోగియోं को సంగీత్ సునాకర్ ఇలాజ్ కర్ సక్తే హే. రోగులకు కూడా సంగీతం వినిపించి ట్రీట్మెంట్ చేయవచ్చును. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడిన తర్వాత మనము మానసికంగా మరియు శారీరకంగా అలసిపోతాం. సంగీతం వినడం వల్ల మొత్తం అలసట దూరం అయిపోతుంది. మనసుకు ప్రసన్నత చేకూరుతుంది. మనసు ప్రసన్నమవుతుంది. రోగులకు కూడా సంగీతం అంటే రోగులకు సంగీతం వినిపించి ట్రీట్మెంట్ కూడా చేయవచ్చు. కంటిన్యూషన్. रोने वाला शिशु भी लोरी सुनकर आराम से सो जाता है. संगीत सुनकर गायें अधिक दूध देती हैं. इसलिए हम कह सकते हैं कि संगीत मनोरंजन का एक साधन है. రోనే వాలా శిశు భి అంటే ఏడుస్తూ ఉన్న శిశువు కూడా లోరీ సున్కర్ జోలపాట విని ఆరాంసే సో జాతా హై రిలాక్స్డ్గా పడుకుంటాడు. సంగీత్ సున్కర్ గాయే అధిక్ దూద్ దేతీ హై. సంగీతం విని ఆవులు ఎక్కువగా పాలు ఇస్తాయి. ఇస్లియే హమ్ కహ్ సక్తే హై కి అందువల్ల మేము చెప్పగలము ఏంటంటే సంగీతం అనేది మనోరంజకమైన ఒక సాధనము. ఏడుస్తున్న శిశువు కూడా జోలపాట విని హ్యాపీగా ఆనందంగా పడుకుంటుంది. సంగీతం విని ఆవులు కూడా పాలు ఎక్కువగా ఇస్తాయి. అందువల్ల మేము చెప్పగలం ఏంటంటే సంగీతము మనోరంజకమైన ఒక సాధనము అంటే ఎంటర్టైన్మెంట్కి ఒక సాధనము అని అర్థం. అభివ్యక్తి సృజనాత్మకత. आरोमन फर्स्ट क्वेश्चन. मजदूरों और किसानों की दशा सुधारने के लिए हमें क्या करना चाहिए. మజ్దూర్ అంటే లేబరర్ అంటే శ్రమించే వాళ్ళని శ్రామికులకు మరియు కిసాన్ అంటే ఫార్మర్స్ శ్రామికులు మరియు ఫార్మర్స్ యొక్క దశను మార్చడానికి వారి యొక్క స్థితిని మార్చడానికి మనము ఏమి చేయాలి. ఓకే, మన బాధ్యత ఏంటి అని అర్థం. ఆన్సర్: मजदूरों और किसानों की दशा सुधारने के लिए हमें पहले उन्हें शिक्षित करना होगा. శ్రామికులకు మరియు రైతులకు వారి యొక్క స్థితిని మార్చుటకు మనము ఫస్ట్ వారిని ఎడ్యుకేట్ చేయాలి, వారికి చదువు నేర్పించాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్. ఉన్కో ఆర్థిక సహాయతకి వ్యవస్థ కర్నీ హోగి. వారికి ఆర్థికంగా సహాయం చేయడానికి ఏర్పాట్లు చేయాలి అంటే వారికి ఆర్థిక సహాయం అందేటట్లుగా ఏర్పాటు చేయాలి. థర్డ్ పాయింట్. మజ్దూరోं को అధిక వేతన్ దేనా చాహియే. శ్రామికులకు ఎక్కువ వేతనాలు ఇవ్వాలి. ఫోర్త్ పాయింట్. दिन में केवल 8 घंटे ही काम करवाना चाहिए. డే టైంలో కేవలము 8 అవర్సే పని చేయించుకోవాలి అంటే 8 గంటలే పని చేయించాలి. ఫిఫ్త్ పాయింట్. किसानों को खेती के उपकरण सस्ते मूल्य पर देना चाहिए. किसानों को फार्मर्स की వ్యవసాయానికి ఉపయోగించే ఉపకరణాలను తక్కువ ధరలకు ఇవ్వాలి. సిక్స్త్ పాయింట్. उन्हें कम सूद पर ऋण देने के लिए सहकारी समितियों की स्थापना करनी चाहिए.
వారికి తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వటకు సహకార సమితులు స్థాపించాలి అని అర్థం. అంటే శ్రామికులకు అధిక వేతనాలు ఇవ్వాలి, వారితో పగలు కేవలం వారితో 8 గంటలే పని చేయించుకోవాలి. 5th పాయింట్, ఫార్మర్స్కు వ్యవసాయానికి ఉపయోగించే ఉపకరణాలను తక్కువ ధరలకు ఇప్పించాలి. 6th పాయింట్, వారికి తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించే సహకార సంఘాలను ఏర్పాటు చేయాలి. सेकंड क्वेश्चन, राजा ने चिड़िया के लिए सोने का पिंजरा बनवाया था, आपकी नज़र में चिड़िया को पिंजरे में रखना उचित था? अपने उत्तर का कारण बताइए. అంటే రాజు పక్షి కోసము గోల్డెన్ కేజ్ అంటే బంగారపు పంజరము చేయించాడు. మీ దృష్టిలో ఆప్కి నజర్ మే మీ దృష్టిలో చిడియాకో పింజరే మే రఖనా పక్షిని పంజరంలో పెట్టడం ఉచితమా, సరైనదా? అప్నే ఉత్తరకా కారణం బతాయి, మీ ఆన్సర్కి కారణం చెప్పండి. అంటే రాజు గోల్డెన్ కేజ్ అంటే బంగారపు పంజరాన్ని పక్షి కోసం చేయించాడు, అది మీ దృష్టిలో సరైనదా, కారణం చెప్పండి అని ఆ క్వశ్చన్ అండి. आंसर, चिड़िया को सोने के पिंजरे में रखना गलत है, क्योंकि चिड़िया तो आज़ाद है, वह स्वेच्छा से आकाश में उड़ने वाली है. चिड़िया तो प्रकृति की शोभा होती है, इसलिए चिड़िया को पिंजरे में रखना अनुचित है. దీని అర్థం ఏంటంటే చిడియాకు సోనేకి పింజరే మే రఖనా గలత్ హై, పక్షిని గోల్డెన్ కేజ్ బంగారపు పంజరంలో ఉంచడం సరైనది కాదు. క్యూంకి చిడియాతో ఆజాద్ హై, ఎందుకంటే పక్షి స్వేచ్ఛాజీవి. ఆజాద్ హై అంటే స్వేచ్ఛ కలిగినది. వహ స్వేచ్ఛాసే ఆకాశమే ఉండేవాలి హై, అది స్వేచ్ఛగా ఆకాశంలో ఎగిరేది. చిడియాతో ప్రకృతికి శోభ హోతీ హై, పక్షి ప్రకృతి యొక్క అందము, శోభ, ప్రకృతికి శోభను పెంచుతుంది. ఇస్లియే చిడియాకు పింజరే మే రఖనా అనుచిత్ హై, అందువల్ల బర్డ్ని పక్షిని పంజరంలో ఉంచడం అనుచితము, సరైనది కాదు అని అర్థం. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. పక్షిని గోల్డెన్ అంటే బంగారపు పంజరంలో ఉంచడం తప్పు, ఎందుకంటే పక్షి స్వేచ్ఛ కలిగినది. వా స్వేచ్ఛాసే ఆకాశమే ఉండేవాలి, అది స్వేచ్ఛగా ఆకాశంలో ఎగిరేది. పక్షి ప్రకృతి యొక్క అందము, అందువల్ల పక్షిని పంజరంలో ఉంచడం సరైనది కాదు, అనుచితము అని అర్థం. थर्ड क्वेश्चन, दूसरों को काम आने में ही जीवन का सच्चा सुख निहित है, इसके बारे में अपने विचार बताइए. ఇతరులకు పనికి రావడంలోనే అంటే ఉపయోగపడడంలోనే జీవితం యొక్క నిజమైన సుఖం ఉంది, దీని గురించి మీ విచారాలు చెప్పండి. आंसर, अपने सुखों को स्वार्थ भाव को त्याग कर दूसरों की सहायता करने, उनको सुख पहुंचाने में ही हमारा जीवन का सच्चा सुख निहित है. मानव सेवा ही माधव सेवा समझकर दूसरों की सहायता करने के लिए तत्पर रहना चाहिए, इससे मन को आनंद मिलता है. దీని అర్థం ఏంటంటే అప్నే సుఖంకో స్వార్థభావకు, మన సుఖాలను మన స్వార్థభావాన్ని త్యాగం చేసి దూసరోంకో సహాయత కర్నే, ఇతరులకు సహాయం చేయడం, ఉన్కో సుఖ్ పహుంచానే మే హీ హమారా జీవన్ కా సచ్చా సుఖ్ నిహిత్ హై, ఇతరులకు సుఖం అందించడంలోనే మన జీవితంలో నిజమైన సుఖము దాగి ఉంది. మానవ సేవయే మాధవ సేవ అనుకొని, అంటే మానవులకు సేవ చేయడంలోనే దేవుని యొక్క సేవ అనుకుంటూ ఇతరులకు సహాయం చేయడానికి తత్పర్ రహనా చాహియే అంటే రెడీగా ఉండాలి. ఇస్సే మనకు ఆనందం మిల్తా హై, దీనివల్ల మనసుకు ఆనందం దొరుకుతుంది. దీని భావం మొత్తం ఒకసారి చెప్తానండి. మన సుఖాలను స్వార్థ భావాలను వదులుకొని ఇతరులను సహాయం చేయడము, వారికి సుఖాన్ని అందించడంలోనే మన జీవితం యొక్క నిజమైన సుఖము ఉంది. మానవ సేవయే మాధవ సేవ అనుకుంటూ ఇతరులకు సహాయం చేయడానికి మనం ఎప్పుడూ కూడా మనము రెడీగా ఉండాలి. దీనివల్ల మనసుకు ఆనందం దొరుకుతుంది. बढ़िया, गाने वाली चिड़िया पाठ का सारांश अपने शब्दों में लिखिए.
గానే వాली చిడియా అనే పాఠం యొక్క సారాంశము మీ పదాలలో రాయండి. आंसर, एक राजा था, वह बहुत ही सुंदर महल में रहता था. राजा को अपने महल पर बहुत गर्व था. उस महल को देखने कई यात्री आते थे. यात्रियों ने अपने यात्रा वर्णन में राजा के महल के बारे में और पास के जंगल में गाने वाली चिड़िया के बारे में कई बातें लिखी. राजा उस चिड़िया को देखना चाहता था. दिन भाव. एक राजा था, ఒక రాజు ఉండేవాడు. वह बहुत ही सुंदर महल में रहता था. అతను చాలా అందమైన ప్యాలెస్లో ఉండేవాడు. రాజా को अपने महल पर बहुत गर्व था. రాజుకి తన యొక్క ప్యాలెస్ మీద చాలా గర్వం ఉండేది. उस महल को देखने कई यात्री आते थे. ఆ ప్యాలెస్ని చూడడానికి చాలామంది యాత్రికులు వచ్చేవారు. यात्रियों ने अपने यात्रा वर्णन में राजा के महल के बारे में और पास के जंगल में गाने वाली चिड़िया के बारे में. యాత్రికులు ఏం చేశారంటే अपने యాత్రా వర్ణన్ में వారి యొక్క యాత్రా వర్ణనలో రాజుగారి యొక్క ప్యాలెస్ గురించి మరియు దగ్గరలోనే ఉన్న ఫారెస్ట్లో అడవిలో సింగింగ్ బర్డ్ గురించి కూడా ఎన్నో విషయాలు రాశారు. ఆ విషయాలు చదివి రాజా ఉస్ చిడియా కో దేఖనా చాహతా థా. రాజు ఆ బర్డ్ని ఆ పక్షిని చూడాలని అనుకున్నాడు. ఒక రాజు ఉండేవాడండి. అతను చాలా అందమైన మెన్షన్లో అంటే అందమైన ప్యాలెస్లో ఉండేవాడు. అతనికి తన ప్యాలెస్ మీద చాలా గర్వం ఉండేది. ఆ ప్యాలెస్ని చూడడానికి చాలామంది యాత్రికులు వచ్చేవారు. యాత్రికులు తమ యొక్క యాత్రా వర్ణనలో అంటే యాత్రను వర్ణిస్తూ రాసినప్పుడు రాజుగారి గురించి, రాజు యొక్క ప్యాలెస్ గురించి మరియు అక్కడ దగ్గరలో ఉన్న అడవిలో పాట పాడే పక్షి గురించి కూడా చాలా విషయాలు రాశారు. రాజు ఆ పక్షిని చూడాలని అనుకున్నాడు. కంటిన్యూషన్. उस चिड़िया को पकड़कर लाने के लिए सैनिक जंगल पहुँचे. ఆ బర్డ్ని ఆ పక్షిని పట్టుకురావడానికి సైనికులు ఫారెస్ట్కి వెళ్ళారు. एक लड़की की सहायता से उन्होंने चिड़िया को राजा के सामने पेश किया. ఒక పక్షి యొక్క సహాయంతో వారు ఆ పక్షిని పట్టుకొని రాజుగారి ముందు ప్రజెంట్ చేశారు. राजा के कहने पर चिड़िया अपना मधुर संगीत सुनाती है. రాజుగారి రిక్వెస్ట్ తోటి చిడియా ఆ బర్డ్ తన యొక్క మధురమైన సంగీతాన్ని వినిపిస్తుంది. రాజా చిడియా కే మధుర సంగీత్ సున్కర్ बहुत खुश हुए. ఆ రాజు ఆ పక్షి యొక్క మధురమైన సంగీతం విని చాలా ఆనందించారు. రాజా चिड़िया को अपने पास रखना चाहा और उस चिड़िया के लिए एक सोने का पिंजरा बनवाया. రాజు ఆ పక్షిని తన దగ్గర ఉంచుకోవాలనుకున్నాడు మరియు ఆ పక్షి కోసం బంగారపు పంజరాన్ని తయారు చేయించాడు. उस चिड़िया को पकड़कर लाने के लिए सैनिक जंगल पहुँचे. एक लड़की की सहायता से उन्होंने चिड़िया को राजा के सामने पेश किया. राजा के कहने पर चिड़िया अपना मधुर संगीत सुनाती है. राजा चिड़िया के मधुर संगीत सुनकर बहुत खुश हुए. राजा चिड़िया को अपने पास रखना चाहा और उस चिड़िया के लिए एक सोने का पिंजरा बनवाया. చూడండి, దీని అర్థం ఏంటంటే ఆ పక్షిని పట్టుకొని రావడానికి సైనికులు ఫారెస్ట్కి వెళ్తారు, అడవికి వెళ్తారు. ఒక అమ్మాయి సహాయంతో ఆ పక్షిని రాజుగారి ముందు ప్రజెంట్ చేస్తారు. రాజు చెప్పడంతో ఆ పక్షి తన మధురమైన సంగీతాన్ని వినిపిస్తుంది. రాజు ఆ పక్షి యొక్క మధురమైన సంగీతాన్ని విని చాలా ఆనందిస్తాడు. రాజు ఆ పక్షిని తన దగ్గర ఉంచుకోవాలని అనుకుంటాడు మరియు ఆ పక్షి కోసం ఒక బంగారపు పంజరాన్ని తయారు చేయిస్తాడు. చిడియాకి హర్ ఇచ్ఛాకో రాజా పూరా కర్తా థా. పక్షి యొక్క ప్రతి కోరికను కూడా రాజు పూర్తి చేసేవాడు. एक दिन चिड़िया को खेत में काम करने वाले किसानों और मजदूरों की याद आती है तो वह राजा का महल छोड़कर जंगल में चले जाती है. चिड़िया के चले जाने के बाद राजा दुखी होकर बीमार पड़ जाते हैं.
किसानों के द्वारा चिड़िया को राजा की अस्वस्थता का पता चलता है। वह तुरंत राजा के पास जाकर उन्हें अपना मधुर संगीत सुनाती है। राजा बहुत खुश होते हैं। चिड़िया की हर इच्छा को राजा पूरा करता था। ఆ పక్షి యొక్క ప్రతి కోరికను రాజు పూర్తి చేసేవాడు। एक दिन चिड़िया को खेत में काम करने वाले किसानों और मजदूरों की याद आती है। ఒక రోజు ఆ పక్షికి పంట పొలాల్లో పనిచేసుకునే ఫార్మర్స్ మరియు లేబరర్స్ రైతులు మరియు శ్రామికుల యొక్క జ్ఞాపకం వస్తుంది। तो वह राजा का महल छोड़कर जंगल में चली जाती है। అయితే తను రాజు యొక్క ప్యాలెస్ వదిలి అడవిలోకి వెళ్ళిపోతుంది। चिड़िया के चले जाने के बाद राजा दुखी होकर बीमार पड़ जाते हैं। चिड़िया వెళ్ళిపోయాక రాజు బెంగ పెట్టుకొని దుఃఖంతోటి అస్వస్థత చెందుతారు। किसानों के द्वारा चिड़िया को राजा के अस्वस्थता का पता चलता है। పక్షికి రాజు యొక్క అస్వస్థత గురించి ఫార్మర్స్ ద్వారా తెలుస్తుంది। అక్కడ పొలాల్లో పనిచేసుకుంటున్న ఫార్మర్స్ ద్వారా రాజు యొక్క అస్వస్థత గురించి ఆ పక్షికి తెలుస్తుందన్నమాట। वह तुरंत राजा के पास जाकर उन्हें अपना मधुर संगीत सुनाती है। वह तुरंत तनु వెంటనే राजा के पास जाकर రాజుగారి దగ్గరికి వెళ్ళి उन्हें अपना मधुर संगीत सुनाती है। వారిని తన యొక్క మధురమైన సంగీతాన్ని వినిపిస్తుంది। రాజా बहुत खुश होते हैं। రాజు చాలా సంతోషిస్తాడు। పక్షి యొక్క ప్రతి కోరికను రాజు పూర్తి చేసేవాడు। ఒకరోజు పక్షి పంట పొలాల్లో పనిచేసే ఫార్మర్స్ మరియు లేబరర్స్ యొక్క జ్ఞాపకం తెచ్చుకొని వెంటనే రాజుగారి ప్యాలెస్ని వదిలి అడవుల్లోకి వెళ్ళిపోతుంది। ఆ పక్షి వెళ్ళిపోయాక రాజు దుఃఖంతో అస్వస్థత అంటే అనారోగ్యం పాలవుతాడు। ఫార్మర్స్ ద్వారా ఆ పక్షికి రాజుగారి యొక్క అనారోగ్యం గురించి తెలుస్తుంది। తను వెంటనే రాజుని కలిసి తన యొక్క మధురమైన సంగీతాన్ని వినిపిస్తుంది। రాజు అది విని చాలా సంతోషిస్తాడు। धीरे धीरे राजा ठीक हो जाते हैं। तब राजा ने चिड़िया को हमेशा अपने साथ रखने की उनकी इच्छा प्रकट की। यह बात सुनकर चिड़िया ने राजा से कहा कि हमें मजदूरों और किसानों के बारे में भी सोचना चाहिए। यह हमारा कर्तव्य है। इसलिए मैं अपना संगीत उन लोगों को भी सुनाना चाहती हूँ, क्योंकि वे हमारे सुखदाता और अन्नदाता भी हैं। धीरे धीरे राजा ठीक हो जाते हैं। నెమ్మది నెమ్మదిగా రాజుగారు స్వస్థత చెందుతారు। तब राजा ने चिड़िया को हमेशा अपने साथ रखने की उनकी इच्छा प्रकट की। तब राजा ने అప్పుడు రాజుగారు चिड़िया को हमेशा ఆ పక్షిని ఎల్లప్పుడూ కూడా अपने साथ रखने की తనతో పాటు ఉండమని తన యొక్క కోరికను ప్రకటిస్తారు। ये बात सुनकर चिड़िया ने राजा से कहा। ఈ మాట విని ఆ పక్షి రాజుగారితో అంటుంది ఏంటంటే हमें मजदूरों और किसानों के बारे में भी सोचना चाहिए। మనము శ్రామికులు మరియు రైతుల గురించి కూడా ఆలోచించాలి। ये हमारा कर्तव्य है। ఇది మన కర్తవ్యము। इसलिए मैं अपना संगीत उन लोगों को भी सुनाना चाहती हूँ। అందువల్ల నా సంగీతాన్ని నేను వారికి కూడా వినిపించాలని అనుకుంటున్నాను। क्योंकि वे हमारे सुखदाता और अन्नदाता भी हैं। ఎందుకంటే వీరు మనకు సుఖాన్నిచ్చే దాతలు మరియు అన్నాన్నిచ్చే అన్నదాతలు కూడా అని అర్థం। తెలుగులో ఒకసారి చెప్తానండి। నెమ్మది నెమ్మదిగా రాజుగారి ఆరోగ్యం కుదుటపడుతుంది। అప్పుడు రాజు ఆ పక్షితో ఎల్లప్పుడూ తనతో ఉండమని తన కోరికను ప్రకటిస్తాడు। ఈ మాట విని ఆ పక్షి అంటుంది ఏంటంటే మనము శ్రామికులు మరియు రైతుల గురించి కూడా ఆలోచించాలి। ఇది మన కర్తవ్యము। అందువల్ల నేను నా సంగీతాన్ని వారికి కూడా వినిపించాలని అనుకుంటున్నాను। ఎందుకంటే వీరు మన సుఖదాతలు మరియు అన్నదాతలు అని అర్థం। चिड़िया की बातों का राजा पर गहरा असर पड़ता है। अगले दिन राजा अपना सुख स्वाद छोड़कर लोगों की सहायता करने के लिए अपना सारा धन खर्च करना आरंभ करता है। चिड़िया की बातों का పక్షి యొక్క మాటల ప్రభావం రాజుగారి మీద పడుతుంది।
అగలే దిన్ రాజా అప్నా సుఖ్ స్వార్థ छोड़कर నెక్స్ట్ డే రాజు తన యొక్క సుఖాన్ని స్వార్థాన్ని వదిలి लोगों की सहायता करने के लिए ప్రజలకు సహాయం చేయడానికి अपना सारा धन खर्च करना आरंभ करता है తన యొక్క మొత్తం తన యొక్క ధనాన్నంతా ఖర్చు పెట్టడం మొదలు పెడతాడు. దీని అర్థం ఏంటంటే పక్షి యొక్క మాటలు రాజుగారి మీద చాలా ప్రభావాన్ని చూపుతాయి. నెక్స్ట్ డే రాజు తన యొక్క సుఖాన్ని స్వార్థాన్ని వదిలి ప్రజలకు సహాయం చేయడానికి తన దగ్గర ఉన్న ధనాన్నంతా ఖర్చు పెట్టడం మొదలు పెడతాడు. ఈ गाने वाली चिड़िया पाठ का कोई अनुच्छेद संवाद के रूप में लिखिए. गाने वाली चिड़िया అనే పాఠం యొక్క ఏదైనా ఒక పారాగ్రాఫ్ని ఒక సంభాషణ రూపంలో రాయాలి. ఇప్పుడు రాజుగారి క్యారెక్టర్ అనమాట. రాజుగారి యొక్క సంవాదం విందాం. तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के बारे में नहीं बताया. जाओ जंगल से उस चिड़िया को पकड़ लाओ. मैं उसका संगीत सुनना चाहता हूँ. సేవక్ జో ఆజ్ఞా మహారాజ్ అంటే దీని అర్థం ఏంటంటే రాజుగారు సేవకుడితో మాట్లాడుతున్నారు. రాజుగారి యొక్క డైలాగ్స్ ఏంటంటే तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के बारे में नहीं बताया. మీరు ఎప్పుడు కూడా నాకు పాట పాడే అంటే సింగింగ్ బర్డ్ గురించి నాకు ఎప్పుడూ చెప్పలేదు. జావో జంగల్ సే ఉస్ చిడియా కో పకడ్ లాओ. వెళ్ళండి అడవి నుండి ఆ పక్షిని పట్టుకురండి. मैं उसका संगीत सुनना चाहता हूँ. నేను తన యొక్క సంగీతాన్ని వినాలని అనుకుంటున్నాను. సేవకుడు అంటున్నాడు జో ఆజ్ఞా మహారాజ్, మీ ఆజ్ఞా మహారాజు అన్నాడు. సేవకుడు జంగల్ మే అంటే అడవిలో. హే లడ్కి, ఏ అమ్మాయి, క్యా తుమ్నే గానే వాలీ చిడియా కో దేఖా హై. నువ్వు పాట పాడే సంగీతాన్ని పాడే పక్షిని చూసావా అని అడిగాడు. లడ్కి అంటుంది హా మైనే దేఖా హై. అవును నేను చూశాను. ఓహ్ వా కిత్నే మధుర స్వరమే గాతీ హే. వావ్ తను ఎంత మధురమైన స్వరంలో పాడుతుంది. ముझे हर रोज़ घर लौटते संध्या समय वह अपना मीठा गाना सुनाती जाती है. నాకు ప్రతిరోజు కూడా తను ఇంటికి వెళ్ళే సంధ్యా సమయంలో తన యొక్క మధురమైన సంగీతాన్ని వినిపిస్తూ వెళ్తుంది. ఇస్సే మేరీ సారీ థకాన్ దూర్ హో జాతీ హే. దీనివల్ల నా మొత్తం అలసట దూరం అయిపోతుంది. అంటే సేవకుడు అన్నాడు ఏ అమ్మాయి, నువ్వు ఎప్పుడైనా సింగింగ్ బర్డ్ సంగీతం పాడే పక్షిని చూసావా అని అడిగితే అమ్మాయి అంటుంది అవును నేను చూశాను, తను ఎంత మధురంగా పాడుతుంది. నేను ఇంటికి ప్రతిరోజు సంధ్యా సమయంలో తిరిగి వెళ్తుండగా తను తన యొక్క మధురమైన సంగీతాన్ని నాకు వినిపిస్తుంది. దీంతో నాకు అలసట అంతా కూడా దూరం అయిపోతుంది. సేవక్ తో జావో उस चिड़िया को आवाज़ दो. రాజా उसकी మధుర సంగీత్ సున్నా చాహతే హే. సేవకుడు అంటాడు అయితే వెళ్ళు ఆ పక్షిని పిలు. రాజా తన యొక్క మధురమైన సంగీతాన్ని వినాలనుకుంటున్నారు. లడ్కి అంటుంది అమ్మాయి మేరీ छोटी सुंदर चिड़िया हमारे राजा तुम्हारा मधुर संगीत सुनना चाहते हैं. నా లవ్లీ బర్డ్ అందమైన చిన్న పక్షి అని పిలిచి మా రాజుగారు నీ యొక్క మధురమైన సంగీతాన్ని వినాలని అనుకుంటున్నారు అని చెప్పింది. చిడియా అంటుంది. ఆ పక్షి ఎగురుకుంటూ వచ్చి పక్షి చెప్తుంది అనమాట మేరా సంగీత్తో ఇన్ హరే భరే జంగలో ఖేతో మే అచ్చా లగ్తా హై. నా సంగీతము ఇక్కడున్న ఆకుపచ్చగా ఉండే అడవుల్లో మరియు పంట పొలాల్లో బాగా ఉంటుంది. ఫిర్ భీ మై అప్నా గానా రాజాకు అవశ్య సునావుంగి. అయినప్పటికీ నేను నా యొక్క సంగీతాన్ని రాజుగారికి తప్పకుండా వినిపిస్తాను అంటుంది. సేవకుడు ఏమన్నా అంటే ఆ అమ్మాయితోటి వెళ్ళు ఆ పక్షిని పిలుచుకురా. రాజు ఆ పక్షి యొక్క మధుర సంగీతాన్ని వినాలని అనుకుంటున్నారు అని చెప్పాడనమాట. లడికి అంటుంది నా అందమైన చిన్న పక్షి అని పిలిచి మా రాజుగారు నీ యొక్క మధుర సంగీతాన్ని వినాలని అనుకుంటున్నారు అంటుంది. ఆ పక్షి ఎగురుకుంటూ వచ్చి పక్షి చెప్తుందనమాట నా సంగీతం ఇక్కడున్న ఆకుపచ్చగా ఉండే అడవులు మరియు పంట పొలాల్లోనే బాగుంటుంది. అయినప్పటికీ నేను నా యొక్క సంగీతాన్ని రాజుగారికి తప్పకుండా వినిపిస్తాను అంటుంది. ఇది ఇక్కడి వరకు కన్వర్సేషన్ రాస్తే సరిపోతుందండి. ఈ క్వశ్చన్ गीत और संगीत का हमारे जीवन में बड़ा महत्व है.
పాటలు మరియు సంగీతాల యొక్క మన జీవితంలో ఒక గ్రేట్ ఇంపార్టెన్స్ ఉంది. ఇస్ పర్ అప్నే విచార్ లిఖియే. దీని మీద మీ విచారాలు రాయండి. అంటే దీని మీద మీ అభిప్రాయము రాయండి అని అర్థం. ఆన్సర్, గీత और సంగీత్ మనోరంజన్కే సాధన హై. పాటలు మరియు సంగీతాలు మనోరంజనం యొక్క ఒక సాధనము, అంటే ఎంటర్టైన్మెంట్కి ఒక సాధనం లాంటివి. మనుష్య अपने जीवन में कई तरह के उलझनों में फंसा रहता है. మనిషి తన జీవితంలో ఏదో ఒక రకమైన అనేక రకాలైన సమస్యల్లో ప్రాబ్లమ్స్లో చిక్కుకొని ఉంటాడు. ऐसे समय में गीत और संगीत दिल का दुख हल्का कर देते हैं. ఇలాంటి సమయంలో పాటలు మరియు సంగీతాలు మనసులోని దుఃఖాన్ని తేలిక చేసేస్తాయి. కుछ समय तक मन बहल जाता है. కొంత సమయం వరకు మనసు కొంచెం రిలాక్స్ అవుతుంది. त्योहारों और विशेष अवसरों पर ये गीत मनोरंजन करते हैं. त्योहार అంటే ఫెస్టివల్స్ మరియు విశేష అవసరం అంటే విశేషమైన సందర్భాల్లో ఈ పాటలు మనోరంజనాన్ని ఇస్తాయి, ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. ఇస్సే ఖుషీ దుగునీ హో జాతీ హై. దీనివల్ల ఆనందం డబల్ అయిపోతుంది. గీతాలు సంగీతాలు మనోరంజనానికి ఒక సాధనం లాంటివి, అంటే ఎంటర్టైన్మెంట్కు ఒక సాధనంలా ఉపయోగపడతాయి. మనిషి తన జీవితంలో ఎన్నో సమస్యలు బాధలలో చిక్కుకొని ఉంటాడు. ఇలాంటి సమయంలో గీతాలు సంగీతాలు మనసు యొక్క దుఃఖాన్ని తేలిక చేసేస్తాయి. కొంత సమయం వరకు మనసు తేలికపడుతుంది. పండగలు మరియు విశేష అవసరాలప్పుడు విశేషమైన సందర్భాల్లో ఈ పాటలు మనోరంజనాన్ని ఇస్తాయి, అంటే ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. దీనివల్ల ఆనందం అనేది డబల్ అయిపోతుంది అని అర్థం. ఇవ్వండి, ఇక్కడితోటి మనకు 9th క్లాస్ సెకండ్ లెసన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కంప్లీట్ అయ్యండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక లెసన్ యొక్క క్వశ్చన్ ఆన్సర్స్ కూడా చెప్పుకుందాం.